హలో అందరికీ, నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను సగ్గుబియ్యం పాయసం చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అస్సలు చిక్కబడకుండా చూడండి. పాయసం అంటే పాయసం లాగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంటుందండి. స్వీట్ రెసిపీస్ ఇష్టపడే వాళ్ళు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లా ఇలా చేసి పెట్టొచ్చు. ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. సగ్గుబియ్యం అనేవి ఒక 2 hours పాటు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. తర్వాత పక్కన ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. జీడిపప్పు, బాదం పలుకులు వేసి వేయించుకోవాలి. బాదం, జీడిపప్పు కాస్త ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు వేగిన తర్వాత కిస్మిస్ ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలాగే చక్కగా ఇవి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి. కాస్త ఉడుకు పట్టేశాయి. నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయండి మనకి సగ్గుబియ్యం. పైగా నానబెట్టుకొని ఉడికించుకోవడం వల్ల వాటి సైజ్ కూడా మనకి పెద్దగా అయిపోతాయి. చక్కగా నీట్గా బాగా ఉడికిపోయి మంచిగా పెద్దగా కనిపిస్తాయి అన్నమాట. తర్వాత అందులోకి పాలు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. అవి కాస్త ఉడుకు పట్టగానే పాలు యాడ్ చేసుకోవాలి అందులోకి. పాలు యాడ్ చేసుకున్న తర్వాత అవి ఉడికిపోయాయండి. ఆల్మోస్ట్ 90% ఉడికిపోయాయి. అప్పుడు మనం పంచదార యాడ్ చేసేసుకొని కాస్త యాలకుల పొడి కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, బాదం, జీడిపప్పు, కిస్మిస్, అవన్నీ నెయ్యితో సహా వేసేసుకోవాలండి. నెయ్యితో సహా వేసేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మనకి. అంతే అండి, చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో సగ్గుబియ్యం. అంతే అండి, రెడీ అయిపోయింది సగ్గుబియ్యం పాయసం. ఇలా చక్కగా సగ్గుబియ్యం నానబెట్టేసి అవి మునిగేంత వరకు వాటర్ పోయాలి. అవి కాస్త ఉడుకు పట్టగానే పాలు యాడ్ చేసుకోవాలి. అలాగైతే మనకి చక్కగా మనకి పాయసం లాగా వచ్చేస్తుంది, గట్టి పడకుండా. చాలా బాగుంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.